హలో అండి అందరికీ. ఇంకొక హెల్తీ అండ్ టేస్టీ లంచ్ బాక్స్ రెసిపీతో నేను మీ ముందుకు వచ్చాను. చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఈ టమ్మీ ఫుల్ రెసిపీని ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇక్కడ ఒక మిక్సీ జార్లో 2 కప్పుల పుదీనా వేసుకుంటున్నాను. 2 కప్పుల పుదీనాకి 1 కప్పు కొత్తిమీర కొంచెం సన్నగా కట్ చేసుకుని వేసుకోండి. అలాగే 2 ఇంచుల అల్లం పైన పొట్టు తీసి కొంచెం సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. 6 వెల్లుల్లి రెబ్బలు పైన పొట్టు తీయకుండా వేయండి. అలాగే పచ్చిమిర్చి 2 లేదా 3 మీ టేస్ట్కి తగినంత పచ్చిమిర్చి వేసుకొని, దాల్చిన చెక్క 1 ఇంచు, లవంగాలు 5, సాల్ట్ 1 హాఫ్ స్పూన్ వేసుకొని ఫైన్ పేస్ట్గా చేసుకోవాలి. ఇలాగ ఫైన్ పేస్ట్గా చేసుకున్న దీనిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. మనకి స్పెషల్ మసాలా పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని కడాయిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని పల్లీలు 1 పావు కప్పు వేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. మీ దగ్గర ఆల్రెడీ ఫ్రై చేసిన పల్లీలు ఉంటే ఒక 30 సెకండ్స్ పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. పల్లీలు ఫ్రై చేసుకున్న తర్వాత జీలకర్ర హాఫ్ స్పూన్, ఎండుమిరపకాయలు 2 లేదా 3, మినపగుళ్ళు 1 స్పూన్, ఆవాలు హాఫ్ స్పూన్, కరివేపాకు వేసుకొని కరివేపాకు కొంచెం క్రిస్పీగా అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు కొంచెం క్రిస్పీగా అయిన తర్వాత సాల్ట్ 1 హాఫ్ స్పూన్, అలాగే పసుపు 1 స్పూన్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని పచ్చిమిర్చి చీలికలు 2 వేసుకోండి. పచ్చిమిర్చి చీలికలు వేసుకొని మనం రెడీ చేసుకున్న స్పెషల్ మసాలా పేస్ట్ వేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు ఇలాగ కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. 2-3 నిమిషాల తర్వాత మిగిలిపోయిన అన్నం లేకపోతే వేడి అన్నం అయితే ఒకసారి కలుపుకొని ఇలాగ వేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు బాగా కుక్ చేసుకోవాలి. 2-3 నిమిషాల తర్వాత సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని కావాలంటే ఇంకొంచెం సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకుంటే మనకి టమ్మీ ఫుల్ లంచ్ బాక్స్ రెడీ అవుతుంది. చాలా టేస్టీగా ఉండిద్ది. అలాగే చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉండిద్ది కదా, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఈ పుదీనా రైస్లోకి మనం మజ్జిగ మిరపకాయలు కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకొని తింటే ఇంకా టేస్టీగా ఉండిద్ది. ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.